శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. ఆర్టీసీని తెలంగాణ ఆర్టీసీని గవర్నమెంట్ లో కలపాలని చెప్పేసి కూడా నెల రోజుల క్రితం కూడా దీనికి సంబంధించి కూడా సానుకూలమైనటువంటి నిరసన అనేది తెలియజేశారు. ఇదే సందర్భంలో కూడా నర్సంపేట డిపోకి సంబంధించి కూడా శంకర్ గౌడ్ మరణించడం జరిగింది. ఈ రోజు కూడా దీనికి సంబంధించి జూన్ 2వ తారీఖు వస్తున్నప్పుడు కూడా ఇప్పటి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్పు అనేది రాలేదు. వాళ్ళ నుంచి ఎలాంటి డిమాండ్లు నెరవేరుస్తా అనేది కూడా రాకపోవడంపై ఈరోజు మహాదీక్ష అనేది కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ మనతో పాటు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నర్సంపేట డిపోకి సంబంధించి శంకర్ గౌడ్ జరగడం జరిగింది. భూపాలపల్లి డిపోకి సంబంధించి కూడా సుదర్శన్ ఆత్మహత్య యత్నం చేశారు. ఇప్పటి వరకు కూడా మీ పట్ల గవర్నమెంట్ అనేది సానుకూలంగా స్పందించలేదు. ఈ రోజు దీక్ష అనేది కొనసాగించడం జరిగింది. ఏం చెప్తారన్న దీనికి సంబంధించి? ప్రభుత్వం సానుకూలంగా స్పందించడానికి రెడీగా ఉన్నది, కానీ మా యూనియన్ ఒకరిద్దరు నాయకులు కావాలని ప్రభుత్వాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కూడా తప్పుదో పట్టిస్తున్నారు. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు యూనియన్లు మీరు ఏది కోరుకుంటే అది ఇస్తామని స్పష్టంగా అందరి ముందర చెప్పడం జరిగింది. అంటే మీకు యూనియన్లు కావాలన్నా ప్రభుత్వంలో విలీనం కావాలన్నా మీరు ముందు ఏది అడిగితే అదే చేస్తా అని అందరి ముందర చెప్పిండు. అందరి ముందర చెప్పినప్పుడు ఈరోజు ప్రభుత్వము ఆ మాట మీద కట్టుబడి ఉందని మేము అనుకుంటున్నాం పూర్తిగా. కానీ ఈరోజు రవాణా శాఖ మంత్రి గారు మాట్లాడిందంటే ఒకరిద్దరు నాయకులు, ఇప్పుడు జేఏసీ చైర్మన్ ఎవరో ఎంకన్నా ఉన్నారో ఆయన ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం దగ్గర ఎన్నికలు కావాలంటుండు, బయటకు వచ్చి విలీనం కావాలంటుండు. అశ్వత్థామరెడ్డి సేమ్ ఎన్నికలు కావాలని ప్రభుత్వం దగ్గర అంటుండు, మరి ఇక్కడ కార్మికుల దగ్గర వచ్చేసరికి ప్రభుత్వంలో విలీనం కావాలంటుండు. వీళ్ళిద్దరి వల్లనే ఈరోజు రవాణా శాఖ మంత్రి గారు అటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకని జూన్ 2వ తేదీ నాడు ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉందో ఆ రోజు ప్రభుత్వంలో విలీనం చేయు డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి రవాణా శాఖ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం. బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, మరి అక్కడ ఉన్నటువంటి మంత్రుల సమక్షంలో సమావేశం అయింది. ఆ రోజు ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం ఏదైతుందో వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడు వివేక్ గారు ఉన్నారు, లక్ష్మణరావు గారు ఉన్నారు, అంటే 4 మినిస్టర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళందరి ముందర ప్రభుత్వంలో విలీనం చేస్తాం మేము మేనిఫెస్టోలో పెట్టామని చెప్పడం జరిగింది. తెలంగాణ జాతీయ మద్దతు ఆధ్వర్యంలో మేనిఫెస్టోలో పెట్టింది మేమే, అప్పుడు పెట్టించింది మేమే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2018లో ఆర్టీసీ కళాభవన్లో తీసుకొచ్చి మేనిఫెస్టోలో పెట్టించినాం. తర్వాత మళ్ళీ 2023లో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు వాళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సో మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని ఏదైతే ముఖ్యమంత్రి గారు చేస్తామంటారు, వాస్తవంగా గౌరవ రవాణా శాఖ మంత్రి గారు మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ ఉద్యోగులకు 2017 పే స్కేల్ చేసారు, 2021 కూడా మొన్న 11% చేసారు. అంటే మనకు పే స్కేల్ చేసారు, డిఏలు ఇచ్చారు, రావాల్సిన బకాయిలు ఇచ్చారు, బాండ్ డబ్బులు కూడా ఇచ్చారు. కానీ అసలు ప్రభుత్వంలో విలీనం ఏదైతే ఉందో అది హామీ. మీరు ప్రభుత్వం ప్రజలకందరికీ కోట్ల రూపాయలతోటి హామీలు ఇచ్చి నెరవేరుస్తాను. మీరు మహాలక్ష్మి స్కీమ్ కానీ లేకపోతే 6 గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నారో అవన్నీ అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర ఉన్న ఆర్టీసీ ఉద్యోగులది చిన్నది, అది ప్రభుత్వంలో విలీనం చేస్తే వాళ్ళ జీవితంలో బాగుంటుంది, మాకు ప్రభుత్వ ఉద్యోగ భద్రత ఉంటుంది, సమాజంలో విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది, మాకు హరాస్మెంట్ పోతుంది, మాకు అన్ని విధాలా మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము ఇది డిమాండ్ అడిగినాం. తెలంగాణ జాతీయ మద్దతు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళినాం. ప్రతి డిపో ఇప్పుడు ఇక్కడ విజయవాడ వెళ్ళాం, అక్కడ ఉన్న డిపోలలోకి వెళ్ళాం. కండక్టర్ను, డ్రైవర్లను, మెకానిక్లు, సూపర్వైజర్ అన్ని యూనియన్లను మిగతా అసోసియేషన్లను కూడా కలిసి అక్కడ ఏంది ఎట్లా ఉంది పరిస్థితి అని తెలుసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా తెలంగాణ జాతీయ మద్దతు ఉత్తగా చెప్పట్లేదు, ప్రాక్టికల్గా అక్కడ అధ్యయనం చేసి ఆ రిపోర్ట్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చినాం, రవాణా శాఖ మంత్రికి ఇచ్చినాం, ఎండి గారికి ఇచ్చినాం. ఆ యొక్క ఏదైతే రిపోర్ట్ ఉందో అందరికి కార్మికులకు కూడా వాట్సాప్ ద్వారా తెలియజేయడం జరిగినది. అంటే ఈరోజు కావాలని కొంతమంది కుట్రతోటి, అంటే రిటైర్ అయిన వాళ్ళు చాలామంది కూడా ఏదైతే యూనియన్లు అయితే చందాలు తీసుకోవచ్చు, ఇక ఆర్టీసీ యూనియన్లు అయితే 2 ఏళ్ళు మళ్ళీ పోస్ట్పోన్ అవుతుంది, ప్రభుత్వంలో విలీనం కాదు అనే దుష్ట పన్నాగంతో ఆ విధంగా జరుగుతూ ఉన్నది. అందువలన ఈ ప్రభుత్వంలో విలీనం కాకపోతే ఈ కార్మిక నాయకులకు తగిన శాస్తి జరుగుతుంది. అంటే మీరు ప్రధానంగా ఏదైతే మేనిఫెస్టోలో ఉన్నాయో మీరు నెరవేర్చమని కూడా గతం నుంచి కూడా కోరుతూనే ఉన్నారు. ఒక విలీనం మాత్రమే కోరుతున్నారా, ఇంకా ప్రధానంగా ఇంకేమేమి డిమాండ్లు మీరు అందులో చేయడం? అంటే కాంట్రాక్ట్ కొంతమంది ఇప్పుడు ఎంప్లాయీస్ ఒకవేళ ఏదన్నా వాళ్ళు ఇలా నిరసన కార్యక్రమాలు పాల్గొన్నట్టయితే వాళ్ళ ప్లేస్లో కాంట్రాక్ట్ బేస్కి సంబంధించిన ఏదైతే అవుట్ సోర్సింగ్ సంబంధించిన డ్రైవర్లు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, బస్సులను కావచ్చు, వీటన్నిటిని కూడా రన్ చేస్తున్న సందర్భం మనం ఎన్నోసార్లు చూస్తున్నాం. మీ మేనిఫెస్టోలో ఇవి కూడా ఉండకూడదు అనేది కూడా ఒకటి ఏమైనా చేర్చడం జరిగింది? అటువంటిది ఏం లేదు. ఏదైతే నిజంగా కూడా ఉద్యోగులకు కావాల్సినవి అన్నీ కూడా ఇప్పుడు మొన్న కొన్ని చాలా సమస్యలు ఉన్నాయి, ఒక్కటే అయిపోలేదు. ఇది ప్రభుత్వంలో విలీనం అనేది అయిన తర్వాత కూడా సమస్యలు కొన్ని ఉంటాయి.
ఆ సమస్యలు కూడా పోవాలంటే ఇప్పుడు స్టాఫ్ చిల్డ్రన్ ఉన్నారు, రిక్రూట్మెంట్ అయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చింది, వాళ్ళని కాంట్రాక్ట్ విధానం ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అటువంటి విధానం లేదు, ఇమీడియట్ రెగ్యులర్. గతంలో కూడా తెలంగాణలో అదే విధానం ఉంది. ఆ విధానానికి మన గవర్నమెంట్ ఒప్పుకున్నది, అంటే అన్ని యూనియన్ల సమక్షంలో ప్రభుత్వం ఒప్పుకున్నది. ఇక్కడ నుంచి అందరూ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పడం జరిగినది. మనకు 2017 పే స్కేల్ ఏరియాస్ రావాలి, 21 వేతన సవరణ పే స్కేల్ రావాలి, హాస్పిటల్ సంబంధించిన సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. నైట్ అవుట్ బేటాలు ఒక 80% పెంచడానికి ఒప్పుకున్నారు. అంటే ఒక్కొక్కటి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా చేస్తామనేటువంటి ఆలోచనతో ముందుకు వస్తుంది, చేస్తున్నది, తప్పకుండా చేయించుకుంటారు. ఆర్టీసీ కార్మికుల్లోనే మా యూనియన్లోనే ఐక్యత అనేది మిస్ గైడ్ కావడం వల్లనే ఇప్పుడు రవాణా శాఖ మంత్రి గారు కూడా డిలే చేయడానికి ఒక ప్రధాన అంశంగా మీరు చూపిస్తున్నారు. అంటే ఐక్యత ఎక్కడ, ఈ లోపం అనేది ఎక్కడ జరిగిందంట? మీకు స్పష్టంగా కనిపిస్తుంది కదా, ప్రభుత్వం దగ్గరనేమో ఎన్నికలు కావాలంటారు, ఈ కార్మికుల దగ్గరనే విలీనం కావాలంటారు. మీరు అటువంటి వాళ్ళు లేబర్ కమిషనర్కు ఈదురు వెంకన్నకు తెలివి ఉంటే లేబర్ కమిషనర్ దగ్గర పోయి మళ్ళీ ఎన్నికలు కావాలి, ఎన్నికలు పెట్టండి, నాకే మెజార్టీ ఉందని ఎందుకు చెప్పిండు? అంటే వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగం కావాలని చెప్పేసి సమ్మె చేసి లొల్లి పెట్టి అన్నీ చేసుకుంటే ఈరోజు ఆయన చెప్పడం ఎంత తప్పు? ఆయన మరి అశ్వత్థామరెడ్డి ఇప్పుడు వద్దు, ఇక ఎన్నికలే కావాలి, ఎన్నికలు ఎవరుంటే వాళ్ళే ఏదైతే కమిటీలో ఉండాలంటున్నారు. అంటే వీళ్ళ స్వార్థం అనేది ఉందనేది స్పష్టంగా కనిపిస్తుంది కదా. మనమేమన్నాము, ఎవరు ఉన్నా కాదు, ఎవరు ఉన్నా లేకపోయినా అన్ని యూనియన్ల ఒకరినా ఇద్దరినా, యూనియన్కి ఒకరినో ఇద్దరినో తీసుకొని కమిటీలో పెట్టండి, అక్కడ ఆంధ్రాలో ఎట్లుందో అది చూడండి, దాని తర్వాత అటువంటి ఏమన్నా కొన్ని ఇబ్బందులు వస్తే అవి రాకుండా ముందే కమిటీలో ఉండాలని చెప్పడం జరిగింది. ఫైనల్గా అన్నారు జూన్ 2వ తారీఖు రేపు ఆవిర్భావ దినోత్సవం డెడ్ లైన్ మీరు పెట్టుకోవడం జరిగింది. రేపటి లోపు మీకు అంటే సానుకూలంగా స్పందన వస్తుందని అనుకుంటున్నారా, రాకపోతే ఏం చేసే అవకాశం ఉంది? మేము ఏమనుకుంటాం, ఖచ్చితంగా మళ్ళీ ఒక ప్రభుత్వానికి అప్పీల్ చేస్తాం. ఒకవేళ ప్రభుత్వం